హలో! నమస్తే అండి. జూలై 15, 2025 సంవత్సరం. నేను ఈ ఛానెల్‌లో వీడియోలు పెడతాం మొదలుపెట్టి సంవత్సరం అయింది. ఎగ్జాక్ట్‌గా జూలై 17, 2024లో మొట్టమొదటి వీడియో పెట్టాను. ఆ వీడియో స్టార్ట్ చేయటానికి ప్రేరణ ఏంటంటే, జూలై 13, 2024లో ట్రంప్ మీద పెన్సిల్వేనియాలో హత్యా ప్రయత్నం జరిగింది. బై ద వే కొందరు లెఫ్ట్ లీనింగ్ వాళ్ళు దే థింక్ ఇట్ వాస్ స్టేజ్డ్. అది జరగలేదు, అంతా నాటకం అని చెప్పి చాలా మంది నమ్ముతారు. ఐ డోంట్ థింక్ సో. అది ఉత్తుత్తి కాన్స్పిరసీ థియరీ. దేర్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్. మీరు చరిత్రలో ఏ విధమైన ఈ రకమైన హత్యా ప్రయత్నాలు ఒక రాజకీయ నాయకుడి మీద, అది విఫలమైన హత్యా ప్రయత్నాలు ఒక రాజకీయ నాయకుడి మీద ఉన్నాయి చూసారా? ఆ రాజకీయ నాయుడి శక్తి ద్విగుణీకృతం అవుతుంది. ఆ ఆ నాలెడ్జ్ తోనే ట్రంప్ గెలుస్తాడన్న తీర్మానానికి వచ్చేసింది నా మనసు. అతను గెలవడం ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ దేశం రూపురేఖలు మార్చేస్తాడు, ప్రపంచం రూపురేఖలు మార్చేస్తాడు. ఇప్పుడు ఒక పక్షి ఆ, సంగీతం వేస్తుంది, ప్రపంచం రూపురేఖలు మార్చేస్తాడు అని చెప్పి నేను, సరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలను నేను? ఓకే, ఎన్నికల్లో ఆ, ప్రత్యర్థులకి కోసం ఫోన్ బ్యాంకింగ్ చేసి ఒక రోజుకి 30-40 మందికి ఫోన్లు చేసి, అయ్యా మీరు వాళ్ళకి కాదు ఇల్లు కొట్టేయండి, మా వాళ్ళకి కొట్టేయండి, ఇలాంటివి అనేది. సో అలా చేయటానికి ఎంత, హౌ మచ్ టైం యూ కెన్ స్పెండ్ అనే దాన్ని ఆలోచించుకుని బేరీజ్ వేసుకుని, నేను ఇంతకు ముందు పబ్లిక్ ఫోరంలో షోస్ చేయటం అలవాటు ఉంది కాబట్టి ఈ ఈ రూట్ ఎంచుకున్నాను. ఉదాహరణకి టోరీలో టోరీ స్థాపించి దాన్ని వృద్ధి చేసి అందులో మోహన్ మురళీ గాన్ లహరి పేరుతో షోస్ చేయటం, అది ఆడియో షోస్. అలాగే తరంగాలో మోహన్ మురళీ గాన్ లహరి పేరుతో షోస్ చేయటం, అది 7.5 సంవత్సరాలు నడిచింది. అందులో పాలిటిక్స్ మాట్లాడాను కానీ ఎక్కువగా సంగీతం, సాహిత్యం, ఏదో పిచ్చాపాటి ఇంటర్వ్యూలు ఇలాంటివి ఏవో నడిచాయి. పాలిటిక్స్ వాజ్ నాట్ ద మెయిన్ సోర్స్. యూట్యూబ్లో అప్పుడు చేసిన వీడియోలు కొన్ని ఉంటాయి. ఇది ఉదాహరణకి నారాయణ రెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ కానీ, సుశీలమ్మ గారితో చేసిన ఇంటర్వ్యూ కానీ, అలాగే మంచు లక్ష్మితో చేసిన ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఎల్ విజయలక్ష్మి, ఇలా చాలా మందిని చేశాను. వరప్రసాద్ రెడ్డి గారు. 2015లో నేను నా వృత్తిపరంగా నేను ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ పెట్టాలని, ఇది ముఖ్యంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వీడియోలు పెడదామని ఒక ఛానల్ పెట్టాను. ఇప్పుడు ఆ ఛానల్ పేరు ఏఐ ఇంజనీరింగ్ అకాడమీ. అది పెట్టిన వెంటనే ఒక మొమెంటం బాగా ఉంది. సో నేను పెట్టిన ఫ్యూ మంత్స్ లోనే 2,000కు పైగా సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. దాన్ని వృద్ధి చేద్దామని అనుకున్నాను కానీ అగైన్ పర్సనల్ కారణాల వల్ల నిలిపేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు జూలైలో చేశాను. దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ ట్రాజడీ ఇన్ ఆగస్ట్. ఒక పక్క మనసు చెప్తుంది ఇది చేయాల్సిందే, మెదడు చెప్తుంది వద్దురా ఇదంతా ఎందుకు, నీవు అంత ఫోకస్ చేయలేవు అని. సో ఈ వీడియోలు మొదలుపెట్టి ఎలక్షన్ల వరకు ఒంటికాలతో కుంటుతూ వచ్చాను. అంటే మనసు చెప్పింది చేయమని, కానీ మెదడు డిడ్ంట్ గివ్ 100% అదే ఒంటికాలతో కుంటటం. నవంబర్లో ట్రంప్ గెలిచిన తర్వాత అనుకున్నాను ఇంకా 4 సంవత్సరాలు ఉంటాడు ఇతగాడు. ఈ 4 సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పింది నేను నమ్మినట్టయితే కంప్లీట్ గా రూపురేఖలు మార్చేస్తాడని చెప్తున్నాను. ఇప్పుడు అతని ప్రెసిడెన్సీలో అతని పాలసీలలో వచ్చే పరిణామాలు మీద నా అభిప్రాయాలు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో, ఇప్పుడు అందరికీ ప్రతిదీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఎఫెక్ట్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. కానీ కొత్తగా దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఇతని పాలసీల ప్రభావం ఎలా ఉంటుందన్న గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే నేను, ఓకే, మౌనంగా ఉండే సమయం కాదు ఇది, నిర్లక్ష్యానికి సమయం కాదు ఇది, మాట్లాడుకోవాలి, వాదించాలి, అవసరమైతే హద్దుల్లో ఉంటూ పోట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఛానల్ కి ఒక కొత్త క్యాచీ నేమ్ అప్పుడు రూపొందించాను. అరౌండ్ డిసెంబర్ టైంలో, అన్నా ఇది అమెరికన్. జనవరి 10వ తారీఖు నుంచి ఇది 2 కాళ్ల పరుగు. మీరు అడగొచ్చు, ఈ సంవత్సరంలో నేను సాధించాలనుకున్నది సాధించానా? ఐ డోంట్ థింక్ సో. దట్స్ ఓకే. ఎందుకంటే నేను ఈ వీడియోలు ఫుల్ గా 1 ఇయర్ చేసినట్టుగా నేను భావించట్లేదు. చెప్పాను కదా, మొదటి 6 నెలలు ఒంటి కాలుతో కుంటటం, తర్వాత 6 నెలలు మాత్రమే 2 కాళ్ళతో పరిగెట్టడం. మరొక ముఖ్య విషయం కూడా ఇక్కడ చెప్పాలి. సమ్మర్ టైంలో నేను ఎక్కువగా ఈ ఛానల్లో టైం వెచ్చిస్తానని చెప్పాను. కానీ గత 3-4 రోజులుగా అసలు ఈ ఛానల్ గురించి పట్టించుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే నేను వృత్తిపరంగా ఒక రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. వ్యక్తిపరంగా నాకు ఇంపాక్ట్ కానప్పటికీ నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నాను. నేను చేయగలిగింది చాలా ఉంది. ఆ ఎమర్జెన్సీ అనేది నేను ఈ ఛానల్లో పెట్టే కంటెంట్ కి సంబంధించింది. కాకపోతే ఆ రెండింటి మధ్య ఒక పెద్ద గోడ ఉండాలి, ఆ వృత్తిపరంగాను ఈ ఛానల్ పరంగా. అందుకని అదేంటో ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు.
సమ్మరీ ఏంటంటేనండి, నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడ లేను కానీ, వెళుతున్నది మాత్రం అదే డైరెక్షన్‌లో వెళ్తున్నాను. ఈ ఛానెల్‌కి సంవత్సరం వయసు, అన్న ఇది అమెరికా, శీర్షికకి 6 నెలల వయసు. నా సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రకారం నేను ఎక్కడ ఉండాలి అనుకున్నానో అక్కడ లేను గానీ, చేరేదెటకో తెలుసు. చేరువ అవుతానన్న నమ్మకంతో ఈ పరుగు ఆపదలుచుకోలేదు. ఇప్పుడు నేను పెట్టే కాంటెంట్‌లో ఫ్రీక్వెన్సీ ఒకసారి ఎక్కువుండొచ్చు, ఒకసారి తక్కువుండొచ్చు. మళ్ళీ మాట్లాడదాం.